హాయ్ అండి. నేను మీ రాఘవరావు అని. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి దిమాగ్ ఖరాబ్ అయ్యింది. దిమాగ్ ఖరాబ్ అయ్యి ఆగమాగం అయిపోతున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కనుక తెలంగాణ ప్రజలారా ఆ జడ్చర్ల ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఎర్రగడ్డలో చేర్పించండి. నేను ఎందుకు ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఆగమవుతున్నాడు అనే ఎంక్వైరీ అతని యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూస్తే, చరిత్ర చూస్తే ఆ యొక్క దుర్మార్గుడు తన యొక్క రాజకీయ చరిత్రని మొదలుపెట్టింది వైఎస్ఆర్‌సీపీ. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ. అంటే ఈ ఎదవకి తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ సంస్కృతి గురించి, తెలంగాణ గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఈ ఎదవ జగన్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి తెలీదా? ఏరా అనిరుద్ రెడ్డి, తెలంగాణ కోసం ఏం పోరాటం చేశావు నువ్వు? తెలంగాణ కోసం పోరాటం చేసే ఎదవైతే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎందుకు చేరావు? వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి తెలంగాణకి వ్యతిరేకం కదా. రాజశేఖర రెడ్డి బతికున్నంత కాలం మీకు తెలంగాణ ప్రకటించలేదు కదా. అటువంటి తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేక రాజశేఖర కొడుకు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? నీచాతి నీచంగా దుర్మార్గుడు, దుష్టుడా. నువ్వెంతరా అసలు? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు మళ్ళీ గెలుస్తావా జడ్చర్లలో? నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీలాంటి జగన్మోహన్ లాంటి ఆ సంస్కృతి, ఇది ఆ నీతి లేని సంస్కృతి, ఆ పార్టీ, ఆ చరిత్ర అది ఆ పార్టీకి. అందుకనే ఆ పార్టీ వ్యక్తి కనుక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా నీ గత చరిత్ర ఆ నీచమైన జగన్మోహన్ రెడ్డి ఏమంటారు దోస్తానం ఉంటుంది కనుక ఆ దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నావు, దుర్మార్గుడా. పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతోటి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎంతో చేశాడు. నువ్వేం చేసావురా చెప్పు నాకు. నీ నీ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కోసం ఏం చేసాడు చెప్పు నాకు. లాస్ట్ ఇయర్ వరదలు వస్తే పవన్ కళ్యాణ్ గారు సొంత కష్టార్జితం ఇచ్చాడు. 2 కోట్లు ఇచ్చాడు. నువ్వేమైనా ఇచ్చావా తెలంగాణకి? చెప్పు నాకు. నువ్వేమైనా చేసి సహాయం చేసావా? పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎవరు మర్చిపోలేరు ఆ సహాయాన్ని. తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 2009 ప్రచారంలో ఆదిలాబాద్ తండాలో నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే ఆ తండా వాసుల కోసం 2 బోర్లు వేసి 2 వాటర్ నీళ్ళ కోసం బోర్లు వేయించాడు. తర్వాత ఒక శివాన కుర్రాడు వచ్చి, నీ సొంత మహబూబ్నగర్ జిల్లాలో దుర్మార్గుడా, నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ, నీ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరు చేయలేని పని ఆ శివానే కుర్రోడు మిమ్మల్ని ఎవరిని కలవకుండా పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు తడుస్తూ ఉంటే పిలిచి అడిగితే మా అడవుల్లో, మా యొక్క ఆటవిక ప్రాంతంలో యురేనియం తవ్వుతున్నారండి, దానివల్ల మేము నాశనం అయిపోవడం కాదు, ఆ అడవంతా పోతుంది, పర్యావరణం నాశనం అయిపోతుందని ఆ కుర్రోడు, చిన్న కుర్రోడు, అప్పుడు నాకు తెలిసి ఒక 17-18 సంవత్సరాలు ఉంటాయేమో, అది కూడా డౌటే, 17 సంవత్సరాలు ఉంటాయి కుర్రోడికి, ఏడుస్తూ చెప్పాడట. అతను అప్పుడు చరించి పవన్ కళ్యాణ్ గారు ఏం చేద్దాం ఆలోచిస్తుండగానే, నేను చేస్తాను, నువ్వు కంగారు పడమాకని చెప్పి ఆ కుర్రాడిని పంపించేసి, తర్వాత అనుకోకుండా హనుమంతరావు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విజయవాడలో కలిశాడు. మీ కాంగ్రెస్ నాయకుడు హనుమంతరావు గారు, సీనియర్ నాయకుడు, నీకు తెలుసో తెలియదో. ఆయన హనుమంతరావు గారు వచ్చి కలవడం, ఇద్దరు కలిసి యురేనియం గురించి మాట్లాడటం. తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ హోటల్లో అన్ని పార్టీలతో కలిసి ఒక యురేనియం మీద ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెడితే దానికి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ హాజరయ్యాడు. ఉత్తమ్ రెడ్డి, తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చారు, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వచ్చాడు. అలా చాలామంది అందరితో కలిసి కూర్చుని ఆల్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా యురేనియం
తవ్వించకూడదు. దానికి అడ్డుపడాలి. అవసరమైతే దానికి ఉద్యమం చేయాలి. ఆ యొక్క ఉద్యమం ఎక్కడికైనా తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు నా నిర్ణయం తీసుకుంటే ఆ సమావేశంలో అదే రోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ లీడర్ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అసెంబ్లీలో ప్రకటించాడు. అదే రోజు ప్రకటించాడు కేసీఆర్, ఇదేనా తవ్వకాలను ఆపేస్తున్నాము, ఆ రంగా అడుగులేస్తున్నాం అని. అది పవన్ కళ్యాణ్ అంటే. అంత మంచి పని ఎవరికి చేసి పెట్టాడురా? మహబూబ్ జిల్లా ఎవరికి ఉందిరా? తెలంగాణకు కదా. ఒక మేర అది ఎంత పర్యావరణం ఎంత కాపాడినట్టు పవన్ కళ్యాణ్ గారు ఇదేనా తవ్వకాలను ఆపారంటే. అంత ఉదారమైన అంత మంచి మనిషిని పట్టుకుని దుర్మార్గుడా నువ్వు పవన్ కళ్యాణ్ అంటే అని అంత స్థాయి రానిది. నీ సంస్కృతి అటువంటిది లేదు, నీ చరిత్ర అటువంటిది. ఒక రౌడీ గోండా తండ్రిని బాబాయిని చంపిన ఒక యధవ పార్టీలో ఉన్న ఒక పార్టీ నుంచి వచ్చావు కనుక నీ సంస్కృతి అలాగే ఉంటుంది, అలాగే మాట్లాడతావు. అంతకుమించి మాట్లాడలేవు నువ్వు. తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి మండపం కావాలి, లేకపోతే ఒక విరమణ చేసుకోవడానికి ఆంజనేయ స్వామి మాల వేసుకుందాం, విరమణ మండపం కావాలి, సత్రాలు గదులు ఉండాలి, ప్రజలు ఇబ్బందులు ఎక్కడ సౌకర్యం కావాలంటే టీటీడీ దేవస్థానం వారించి 35 కోట్లు లేదా 36 కోట్లు శాంక్షన్ చేయించి ఆ డబ్బులతోటి అక్కడ కండుగడ ఆంజనేయ స్వామి దగ్గర బిల్డింగ్స్ కట్టడానికి ఏర్పాటు చేశాడు. మన శంకుస్థాపన చేశాడు. అక్కడ చొప్పదండి ఎమ్మెల్యే వచ్చాడు. అతను కూడా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణించిన వ్యక్తే. దాసోజు లక్ష్మణ్ కూడా పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణించిన వ్యక్తే. ఇంతమంది మా ఒకళ్ళ ఇద్దరు ఆఖరికి అక్కడ ఎంపీ కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేశాడు, సార్ ఇక్కడ చుట్టూ ఈ మాలాధారణ కార్యక్రమంలో చుట్టూ తిరగడానికి నడవడానికి దానికి మీరు సహాయ సహకారాలు చేయాలంటే ఖచ్చితంగా చేసి పెడతానని చెప్పాడు ఆయన. ఎందుకు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? నువ్వు ఇక్కడ దాకా మాట్లాడుతున్నావే, మీ రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డులు ఇస్తున్నాడు కదా సినిమా నటుల కార్యక్రమాలకి, నటులకి గౌరవపూర్వకంగా. ఆ గద్దర్తో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చొరవ మీలో ఎవరికైనా ఉందా? ఆ చనువు మీలో ఎవరికైనా ఉందా? గద్దర్తో చనువుగా ఉండి గద్దర్తో ప్రయాణం చేసిన వ్యక్తి మీరు ఎవరు ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు అంటే సొంత తమ్ముడు లెక్క అని చెప్పి గద్దర్ గారు ఎన్నోసార్లు ప్రకటించారు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. అటువంటి ఉత్తమమైన పవన్ కళ్యాణ్ గారిని అనడానికి నీ నోరెట్లా వచ్చిందా? వస్తుంది, తప్పులేదు. ఎందుకంటే నువ్వు ఉన్న పార్టీ, ఏ పార్టీ నుంచి పుట్టావు నువ్వు? దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి. ఆ జగన్మోహన్ రెడ్డి లక్షణాలు నీలో ఉంటాయి, పుచ్చుకున్నావు. అందుకని నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ సంస్కృతి సంస్కారం పోదని నిరూపించుకున్నావు దరిద్రుడా. మళ్ళీ ఇంకోటి కూడా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడో ఫస్ట్ తమ్ముడు సినిమా హిట్ అయినప్పుడు తమ్ముడు సినిమా ఫంక్షన్ చేస్తా అంటే కాదు, ఆ ఫంక్షన్కి ఖర్చు ఒక 20 లక్షలంత ఖర్చు అవుతుంది అనుకున్నారు. ఆ 20 లక్షలు పెట్టి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితులకి మంచినీళ్ళు సరఫరా చేయాలని చూస్తే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు పడనలేదు. ఆయన ఇప్పటికీ బాధపడతాడు. ఏ ప్రాంతాలు ఇప్పుడు జరిగి 20 ఇయర్స్ పైన అయిపోయింది. 20 సంవత్సరాలు 28 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. 26 ప్లస్ 28 ఇయర్స్ 27 ఇయర్స్ క్రితం. అప్పట్లో మంచినీళ్ళ కోసం 20 లక్షలు ఖర్చు పెట్టడం మాటలు కాదు. చేస్తానంటే కూడా కాంగ్రెస్ నాయకులు చేయనివ్వలేదు. నువ్వు చేసేది ఏంటి ఇక్కడ, మేము చేసుకోలేమని మాట్లాడారు. కానీ ఇప్పటికి కూడా ఆ ఫ్లోరోసిస్ బాధలు ఇప్పుడు మన కృష్ణని వచ్చిన కొంచెం కొత్త కానీ ఇప్పటికే బాధపడుతున్నారు. వాళ్ళ బాధలు తీరుస్తానో తీర్చడం దరిద్రులు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క పనికిమాల ఎదవలు అటువంటి పార్టీ. అందుకే పవన్ కళ్యాణ్ గారి కాంగ్రెస్ పార్టీ అంటే అంత కోపం. చేస్తే ఏమైంది? నువ్వు చేయాలేమో ప్రజలకు ఎవరు సేవ చేస్తే ఏంటి? డబ్బులు తీసుకోవట్లా పార్టీలకి, ఆ వరదకి వాటికి వీటికి కావాలంటే తీసుకోవట్లా, చందాలు తీసుకోవట్లా. సేవ చేస్తే చేయను అంటే మీ కాంగ్రెస్ పార్టీకి బాగా బలిసి కొట్టుకుంటున్నారు అంతే. అధికారం వస్తే అంతే. అందులో ముఖ్యంగా మీకు ఇంకెక్కువ దరిద్రుడా. నువ్వు కాదురా తెలంగాణ గురించి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ భాష పట్ల, తెలంగాణ యాస పట్ల, తెలంగాణ అంటే పదిలంగా దాచుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంత మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రేపు పొద్దున చూస్తూ ఉండు, మీరెంత ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేయలేనిది ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా అటవీ బిడ్డలకి
రోడ్లేసాడు, డోలీలు లేకుండా చేస్తున్నాడు. ఆ! అంత ఉదాత్తమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందరికి మంచిని అందిస్తున్నారు. మురిగిపోయిన ఫండ్స్‌ని కూడా తెప్పిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్‌లో. తెలంగాణ ప్రజలారా గమనించండి. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి కావాలి అంటే, దోచుకోవాలంటే మీరు ఒక్కసారికి రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించి మీ యొక్క అమూల్యమైన గాజు గ్లాసుని గుర్తుపెట్టుకోండి. ఆ గాజు గ్లాసు ఎంత పనిచేస్తుందో, ఏం పని చేస్తుందో మీరు వేరే చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారంటే మీ అందరికీ తెలుసు. ఆయన ఎటువంటి వ్యక్తో మీకు తెలుసు. కనుక వారిని ఆదరించమని నేను మీ అందరిని వేడుకుంటూ కోరుకుంటున్నాను. ఒరేయ్! నువ్వు చెప్తున్నాను మిస్టర్ అనిరుద్ రెడ్డి, నీలాంటి బచ్చాగాళ్ళు, పిచ్చివాళ్ళు కాదురా పవన్ కళ్యాణ్ గారిని అనాలంటే ఆయనకన్నా గొప్పవాళ్ళు, ఆయనకన్నా ఎంతో నిజాయితీపరులు మాట్లాడాలి. మీలాంటి నీచులు, నికృష్టులుగా మాట్లాడేది. లేకపోతే నేను చెప్పేది ఒకటే, నీలాంటి దుర్మార్గులన్నీ మూసి కూర్చోవాలి. తెలంగాణ ప్రజలారా మిమ్మల్ని ఇంకొకసారి వేడుకుంటున్నాను. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని మీ యొక్క సొంత పార్టీగా, సొంత మనిషిగా భావించమని వేడుకుంటూ, కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.